అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. కాంగ్రెస్ ఇచ్చింది ఉచిత కరెంట్ కాదు, ఉత్తుత్తి కరెంట్ అంటున్న కేటీఆర్. కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన బాగుంటే తెదేపా పుట్టేదా అని ప్రశ్నించిన కేసీఆర్. ఊడిపోయిన బేతవోలు కాల్వ షట్టర్. విశాఖలో ఫిషింగ్ హార్బర్ బాధితుల ఆందోళన. చంద్రబాబు బెయిల్పై స్పందించిన నారా లోకేష్. సామాజిక బస్సు యాత్రపై స్పందించిన పురంధేశ్వరి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ టి మల్లికార్జునరావు తీర్పు వెల్లడించారు. ఈ నెల 28న రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని, 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవచ్చని న్యాయమూర్తి తెలిపారు. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరు కావాలని ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టులో అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాబందుల లెక్క రైతులను పీక్క తినేటోళ్లు మనకు అవసరమా అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. 55 ఏళ్లలో సాధ్యం కానిది ఈ 9 ఏళ్లలో భారాస చేసి చూపించిందన్నారు. ఆలేరు భారాస అభ్యర్థి గొంగిడి సునీతకు మద్దతుగా యాదగిరిగుట్టలో మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 3న గొంగిడి సునీత ఆలేరు ఎమ్మెల్యేగా మూడోసారి గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. 2014లో యాదగిరిగుట్ట ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణ ప్రజలకు భారాస చేసిందేమిటో చెప్పకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలకు 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. 500కే గ్యాస్ సిలిండర్తో పాటు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారని, ఆమె పరిపాలనే బాగుండుంటే ఎన్టీఆర్ తెదేపాను ఎందుకు పెడతారని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాకే పేదల కడుపు నిండిందని అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, పత్తికాయలు పగిలినట్లు రైతుల గుండెలు పగిలిపోయింది కాంగ్రెస్ హయాంలోనేనని ఈ సందర్భంగా కేసీఆర్ విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల హెడ్ క్వార్టర్స్ శివారులో అనుకోని ఘటన జరిగింది. దీని కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమ కాల్వపై నిర్మించిన బేతవోలు వరద కాల్వకు ఉన్న ఎస్కేప్ షట్టర్ ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఊడిపోయింది. ఈ ఘటనలో దిగువ ప్రాంతాలకు సాగర్ ఎడమ కాల్వ నీరు ఉధృతంగా ప్రవహించింది. దీంతో చిలుకూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో 100 ఎకరాలు నీట మునిగాయి. కోత కోసి పొలాల్లోనే ఉంచడంతో పంటలు తడిసి ముద్దయ్యాయి. తెల్లవారుజామున సాగర్ సిఈ రమేష్ బాబు, ఎస్సీ నరసింహరాజు కాల్వను పరిశీలించి నీటిని నిలిపివేశారు. అయితే ఈలోపే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం నగరంలోని షిప్పింగ్ హార్బర్లో చెలరేగిన మంటలకు 40కి పైగా బోట్లు దహనమైన విషయం అందరికీ తెలిసిందే. బాధితులకు న్యాయం చేయాలంటూ మత్స్యకార నాయకులు నిరసన చేపట్టారు. ఫిషింగ్ హార్బర్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి తమకు న్యాయం చేయాలన్నారు. బోటుకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని తేల్చి చెప్పేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. సత్యం గెలిచింది, అసత్యంపై యుద్ధం మొదలైంది. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యం. చంద్రబాబు నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయి. తప్పు చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయి. 50 రోజులైనా ఒక్క ఆధారము కోర్టు ముందు ఉంచలేకపోయారు. కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు
ముందు ఓడిపోయాయి. ఈ కేసులో ఆరోపించినట్లు షెల్ కంపెనీలు లేవని తేలిపోయింది. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్ర చేశారని తేలిపోయింది అని లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో వైకాపా విధ్వంసక పాలనను ప్రజలంతా గమనిస్తున్నారని భాజపా ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఒంగోలులో నిర్వహించిన భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రశ్నిస్తే కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఎస్సీలకు సంబంధించిన 27 పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని పురంధేశ్వరి అన్నారు. బీసీ ఎస్సీలపై దాడులు చేస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిధులు విధులు లేని 56 కార్పొరేషన్లను వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. సామాజిక బస్సు యాత్ర నిర్వహించే అర్హత వైకాపాకు లేదని పురంధేశ్వరి అన్నారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సమస్యల పరిష్కారానికై సిడిపిఓ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. సిడిపిఓ గారికి సమ్మె నోటీస్ అందించిన యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్ల ధర్నాకు మద్దతు తెలిపిన డివైఎఫ్ఐ, ఐద్వా సంఘాలు వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ బుద్వేలు ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించి అనంతరం సిడిపిఓ గారికి సమ్మె నోటీసులను అందించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె నాగేంద్రబాబు మాట్లాడుతూ అంగన్వాడీ, మినీ అంగన్వాడీ హెల్పర్స్ పేద ప్రజలకు ఆహారం, విద్య అందించడానికి అనేక రకాల సేవలు చేస్తున్నారని, కరోనా కాలంలో కూడా ఇంటింటికి తిరిగి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి అనేక సేవలు చేశారని, అటువంటి వర్కర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకరీ చేయిస్తున్నారని, కరోనా సోకి వందలాది మంది స్కీమ్ వర్కర్లు చనిపోయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని, అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని, నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కింద 5 లక్షల వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని, మరణించిన వారికి 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెను ఛార్జీలను పెంచాలని, ప్రభుత్వమే గ్యాస్ను సరఫరా చేయాలని, అంగన్వాడీ వర్కర్లను ఎఫ్ఆర్ఎస్ విధానం నుంచి మినహాయించాలని, మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, హెల్పర్లకు ప్రమోషన్ల నిబంధనలను రూపొందించాలని, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలని, తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తామన్న ముఖ్యమంత్రి గారి మాటలను నిలబెట్టుకోవాలని, సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలని, నిత్యావసర ధరలు తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కో కన్వీనర్ పిసి కొండయ్య, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్షులు ఎస్ఎం షరీఫ్, పట్టణ నాయకులు సురేంద్ర, బాల గుర్రయ్య, ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు గౌతమి, పట్టణ అధ్యక్షురాలు అనంతమ్మ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం గరగపర్రు గ్రామంలో ఆత్మగౌరవ పోరాటం అంటూ నాయకుడినని చెప్పుకుంటూ సిరంగుల వెంకటరత్నం రాష్ట్రంలోని దళితులను, ప్రజా సంఘాల నాయకులను, వివిధ రాజకీయ పార్టీల నాయకులను మోసం చేస్తున్నాడని గరగపర్రు ఆత్మగౌరవ పోరాట నాయకులు మీడియా సమావేశంలో తీవ్రంగా ఖండించారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో గరగపర్రు బాధితుల కమిటీ నాయకులు ఐక్యంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో డొల్లపేతురు, కర్తాక యేసు, డొల్ల యోనాల మాట్లాడుతూ 2017 తెలుగుదేశం హయాంలో గరికపర్రు దళితులు సాంఘిక బహిష్కరణకు గురైతే అప్పుడు కేవలం 262 మందికి మాత్రమే కుటుంబానికి ఒక్కరికి 1,00,000 రూపాయల చొప్పున నాటి రాష్ట్ర ప్రభుత్వం అందించిందని, ప్రముఖ దళిత నేత డాక్టర్ గోళ్లమూడి రాజసుందర్ బాబు కృషి మేరకు 500 మందికి ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున సాధించడం జరిగిందని, తదనంతరం డాక్టర్ గొల్లమూడి మరియు శాసన మండలి చైర్మన్ మోహన్ రాజు మార్గదర్శకం మేరకే 5 డిమాండ్లపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, మంత్రి రంగనాథరాజు సంతకాలు చేయించడం జరిగింది అని వారు వివరించారు. లక్షలాది రూపాయలు బాధితుల కమిటీకి చెందిన డబ్బుల్ని ఇష్టం వచ్చినట్లు లేఖపత్రం లేకుండా సురంగుల వెంకటరత్నం వాడేసుకొని దిగమింగి అడిగిన వారందరిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇతని యొక్క దోపిడీపై జిల్లా కలెక్టర్కి, ఎస్పీలకు వినతి పత్రాలు సమర్పించిన ఇంతవరకు సరైన విచారణ జరగలేదని, అధికారులను ఆకట్టుకుని లంచాలతో అతనిపై విచారణ జరగకుండా అడ్డుకుంటున్నాడని అన్నారు. గరకపర్రు సాంఘిక బహిష్కరణ కేసులో ఫిర్యాదు ఉన్న వెంకటరత్నం నేడు కొంతమందిని డబ్బులతో కొని ఒక తెలుగుదేశం నాయకుడి దగ్గరికి తీసుకెళ్లి తన వెనుక దళిత ఓటర్లు ఉన్నారని మోసపూరిత కార్యక్రమాలకు వడిగడుతున్నాడని, అత్యాచార సంఘటనలు జరిగిన ప్రతి చోటకు ఇతను వెళ్లి తాను దళిత నాయకుడిని
గరగపర్రు ఉద్యమ స్థాయిలో ఉద్యమం చేసి మీకు న్యాయం చేస్తానంటూ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతున్నాడని, చెడ్డ పేరు వస్తున్నదని గరగపర్రు దళిత బాధితులు నాయకులు వాపోయారు. గరగపర్రు సాంఘిక బహిష్కరణ కేసులో తెలుగుదేశం నాయకుడు ముద్దాయిగా ఉంటే వెంకటరత్నం తెలుగుదేశంలో ఎలా చేర్తాడని, ఇది అతను ముద్దాయిలతో కుమ్ముక్కైనట్టుగా భావించవలసి వస్తుందని, దీనితో ఇతను మోసం బయలుపడుతుందని గతంలో కూడా ఒక సమావేశంలో తాను ఈ కేసు విషయంలో ₹1,00,00,000 తీసుకుంటానని, మీరేం చేస్తారో చూసుకోండి అంటూ ప్రగల్భాలు పలికాడని గరగపర్రు దళిత బాధితులు నాయకులు అన్నారు. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం. జై భీమ్. అందరికీ జై భీమ్. గరగపర్రు దళిత పక్షాన మాట్లాడుతుండగా మరి 2017లో జరిగినటువంటి విషయం రాష్ట్రంగా అలాగే కేంద్రంగా కూడా చాలా హైలైట్ అయింది. ఆ విషయం మీకు తెలుసు. సాంఘిక బహిష్కరణ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజున గత ప్రభుత్వం కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చేసి చేతులు దులిపేసుకుంది. అయితే అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ యొక్క ప్లేస్ని సందర్శించి గరగపర్రు వచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ రవాణా సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేకించి పంచారామ క్షేత్రదర్శిని బస్సులు ఆదివారం రాత్రి భీమవరం బస్టాండ్ నుండి 5 బస్సుల్లో భక్తులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో మేనేజర్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామ క్షేత్రాల్లో భీమవరం నుండి 5 బస్సులు, నర్సాపురం నుండి 5 బస్సులు, తాడేపల్లిగూడెం నుండి 3, తణుకు నుండి 3, 16 బస్సుల్లో భక్తులు ముందుగా పంచారామాల్లో ముందుగా ఆదివారం రాత్రి అమరావతి, సామర్లకోట, ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం సోమవారం రాత్రికి చేరుకుంటారని, అతి తక్కువ ధరలో సురక్షిత ప్రయాణం బాధ్యతగా మీ గమ్యాన్ని చేరుతారని భక్తులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సురేష్ తదితర అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం 1వ వార్డు మెంటేవారి తోటలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై నిరాశ్రయులైన 7 కుటుంబాల వారికి తెలుగుదేశం పార్టీ కృష్ణబలిజ బీసీ అధికార కమిటీ రాష్ట్ర సభ్యుడు, సేవా తత్పరుడు గంటా త్రిమూర్తులు వారి సౌజన్యంతో ₹30,000 విలువ చేసే వంట సామాగ్రి, వంట సరుకులను అందించి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పాదసారథి మాట్లాడుతూ, ఈ నెల 13వ తేదీన ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై కట్టుబట్టలతో మిగిలిన నిరుపేద కుటుంబాల వారికి గంటా త్రిమూర్తులు వంట సామాగ్రి, వంట సరుకులు సహాయం చేయడం అభినందనీయమన్నారు. గంట త్రిమూర్తులు మాట్లాడుతూ, ప్రార్థించే పెదవుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అన్నట్లుగా ఆ భగవంతుడికి ఇచ్చిన దాంట్లో నేను ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని, రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు అందరి సహాయ సహకారాలతో చేస్తానని అన్నారు. మద్దుల రాము మాట్లాడుతూ, ఎటువంటి విపత్తులు వచ్చినా నేనున్నానంటూ ఆర్థిక సహాయాన్ని, వైద్య సహాయాన్ని అందిస్తున్న గంట త్రిమూర్తులు సేవలు అభినందనీయమని, అగ్ని ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాల వారికి వంట సామాగ్రి, ఇతర వస్తువులు, వంట సరుకులు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ నాయకులు మైలబత్తుల ఐజాక్ బాబు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న గంటా త్రిమూర్తులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు మాజీ కౌన్సిలర్ పంతం వెంకట సతీష్, చల్లబోయిన గోవింద్ లంకి, చిన్ని, యలమంచలి శ్రీనివాస్, కాప అమర్బాబు, విన్నకోట వినాయక్, పాల రామకృష్ణ, వజ్జిపర్తి గురుమూర్తి, మరపట్ల శ్యాంబాబు, అంగర వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రొఫెషనల్ ఫోటో ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంటా విజయనాగ సురేష్ నియమితులైన సందర్భంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభా కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు వడ్డీ నటరాజ్, ఉపాధ్యక్షులు రంగ సూర్య, కార్యదర్శి కాళ్ళనాగు, గౌరవ అధ్యక్షులు పోషిన శెట్టి, మురళి, ఏలేటి న్యూటన్లు వేదికపై మాట్లాడుతూ, భీమవరం ఫోటోగ్రఫీ వ్యవస్థకు మూలాలైన గంటా సూర్యారావు భీమవరం మనవడుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ గంటా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, కుమారునిగా ఫోటోగ్రఫీ వ్యవస్థను గౌరవిస్తూ 6 విద్యలో రాణించి సుప్రీంకోర్టు న్యాయవాదిగా గంటా విజయనాగ సురేష్ అర్హత సాధించాడని, భవిష్యత్తులో భీమవరానికి సంబంధించిన కీలకమైన కేసుల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి న్యాయం చేయడానికి కృషి చేయాలని సురేష్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షులు అల్లు శ్రీనివాస్,
అసోసియేషన్ కోశాధికారి శరణం అయ్యప్ప, ఆదిత్య, బాబీ, రాకేష్ బాబు, చంద్రశేఖర్లు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.